తమ కుటుంబాన్ని గత 13 నెలలుగా కుల బహిష్కరణ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన సుర్కంటి రామ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన కుమారుడు ప్రకాష్ రెడ్డితో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి ఆవేదనను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బంధువులతో ఒక గొడవ విషయంలో జరిగిన పంచాయతీ నెపంతో 2023 డిసెంబర్లో రెడ్డి సంఘంలో నిర్వహించిన పంచాయతీకి తాము రాలేమని చెప్పినా వినిపించుకోలేదన్నారు. కానీ ఆ రోజు సంఘంలో 10,000 ఖర్చు అయ్యిందని, అందులో తమ వంతుగా 5,000 ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారన్నారు. తాము పంచాయతీకి రాకున్నా 5,000 ఎలా ఇస్తామని అడిగితే కుల బహిష్కరణ చేసి తమను శుభకార్యాలు ఇతర కార్యక్రమాలకు పిలవడం లేదని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మా దగ్గరికి రావాల్సింది. ఎండ్ ఆఫ్ ది డే మేమే మీకు పంచాయతీ చెప్పాల్సింది అని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. స్టార్టింగ్ రోజు నుండి భీమన గారి ధర్మారెడ్డి, భీమన గారి సంజీవారెడ్డి, సురగంటి రాజిరెడ్డి, సన్ ఆఫ్ బాలరెడ్డి, డే 1 నుంచి వీళ్ళ నుంచి స్టార్ట్ అయింది. కుక్రాల చిన్న గంగారెడ్డి, టేకుల గంగారెడ్డి, తూరు పెద్దరాజిరెడ్డి, సురగంటి జగం. రీసెంట్గా మా బంధువుల దగ్గరికి వెళ్ళి భయం లేకుండా చెప్పారని చెప్పిన 2 వ్యక్తులు సురగంటి జగం, దమన్న గారి చిన్న స్వామి. ఇదే రకంగా లాస్ట్ 2 years బ్యాక్ ఒక గొడవ జరగడం వల్ల ఇదే కుల బహిష్కరణ జరిగితే కాంప్రమైజ్ చేయించారు. అదే రకంగా ఆల్ కాంప్రమైజ్ అయ్యారు. మేము కూడా లాస్ట్ టైం కాంప్రమైజ్ అయ్యాను, లాస్ట్ 6 months బ్యాక్. భవిష్యత్తులో కూడా ఎవరు వెళ్ళినా కాంప్రమైజ్ కావాల్సిందే, మా దగ్గరనే కాంప్రమైజ్ అవ్వాల్సిందే అని చెప్పేసి మాతో వాదించడం జరిగింది. వాళ్ళు వినని పక్షంలో కుల బహిష్కరణ చేయడం జరిగింది. అంతిమ నిర్ణయం ఇదే. మేము మాటికి నేను చెప్పడం కూడా జరిగింది. నేను పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తా అంటే నేను మీతో న్యాయం చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. లాస్ట్ 13 months నుంచి మేము కుల బహిష్కారం గురవుతున్నాం. మా ఆవేదన ఏంటంటే, ఇప్పుడు మాతో కాకుండా మా భవిష్యత్ తరాన్ని కూడా ఇదే అందిస్తామా? మా భవిష్యత్తు, మా పిల్లలకు కానీ మా భవిష్యత్ తరాన్ని కూడా ఇదే బహిష్కరణ, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ వ్యవస్థ ఇదంతా ఉండి లేనట్టేనా? డిసిషన్ లేదు. డిసిషన్ కావాలంటే కోర్టు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టు ఉన్నాయని చెప్పింది. లేదు మేము చెప్పిందే లెక్క, మేము చెప్పిందే విధంగా మేమే జడ్జిమెంట్ ఇస్తామని వాళ్ళ వాదన. మా వాళ్ళని దాచుకోవాలనో బయట పెట్టాలనో ఈ కన్ఫ్యూజన్లో మేము అన్ని చెప్పలేకపోతున్నాం. మా మేనత్తో ఇంటికి పోతే మాత్రం వాళ్ళు 2,000 ఫైన్ వేయడం జరిగింది. ఇంకా 5,000 మళ్ళీ పిలిచి ఇంకా 5,000 మళ్ళీ కూడా ఫైన్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఫైన్ వేస్తామని చెప్పి గత 6 months నుంచి మేము మనసుకి శుభగురి అవుతున్నాము. దీనిపైన న్యాయం చేయగలరని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్ ఎస్పీ మేడం గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్ఐ గారికి అందరినీ కోరడం జరిగింది. అందరూ సానుకూలంగా స్పందించారు. ఎటువంటి మాకు జరిగిన అన్యాయం భవిష్యత్తులో ఎవరికి జరగకూడదని చెప్పేసి మేము ఈ నిర్ణయానికి రావడం జరిగింది.